నిన్న జరిగిన క్వాలిఫైర్ టు ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో సెన్సేషన్ ఆఫ్ ద మ్యాచ్ హాట్ టాపిక్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్ అనే చెప్పాలి. లీగ్ దశలో బాగా ఆడడం, తర్వాత తడబడి ప్లే ఆఫ్స్ కు దూరం అవడం ఐపీఎల్లో పంజాబ్ స్టోరీ ఇదే. శ్రేయస్ అయ్యర్ రాకతో పంజాబ్ తలరాత మారిందనే చెప్పొచ్చు. ఇలా 1-2 కాదు 3 జట్ల తలరాత మార్చాడు. ఐపీఎల్ 2019-20లో ఢిల్లీ క్యాపిటల్స్ కు, 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కు, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్టోరీ మార్చాడు. యాజ్ ఏ కెప్టెన్ గా ఇది ఐపీఎల్ చరిత్రలో ఒక రికార్డు. కోల్కతాను గెలిపించినా కూడా ఆ టీం శ్రేయస్ అయ్యర్ను వదిలేసింది. అదే పంజాబ్ కు ప్లస్ అయింది. ఈ స్టార్ ప్లేయర్ ని 26 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. ఈ ఫలితమే 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో ఫైనల్ బెర్త్ సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ లో 16 మ్యాచెస్ లో మొత్తం 603 పరుగులు అంటే 175 స్ట్రైక్ రేట్ తో 5 హాఫ్ సెంచరీస్ కూడా చేశాడు. హైయెస్ట్ స్కోర్ 97 నాట్అవుట్. ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 3730 రన్స్ చేశాడు. గత సీజన్లో కోల్కతాను టైటిల్ విజేతగా నిలబెట్టినా కూడా శ్రేయస్ కు తగిన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. ఐపీఎల్లోనే కాదు గత ఛాంపియన్స్ ట్రోఫీలోని టీమిండియా తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు శ్రేయస్ అయ్యర్. టీమిండియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మరియు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ తొలిసారి టైటిల్ గెలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ తర్వాత శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.